హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదే మన వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరు అర్హులు, అలాగే ఇందులో ఇప్పటి వరకు ఒకవేళ ఈ వాహన మిత్ర కింద ఏమీ లబ్ధి పొందని వాళ్ళు ఎలా లబ్ధి పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ఫ్రెండ్స్, ఈ స్కీమ్ కింద 10,000 రూపాయల ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేది మనం లబ్ధిదారులకి గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సంవత్సరానికి 10,000 చొప్పున ఇస్తుంది. ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ఎవరికి ఇస్తుంది అంటే మన ఆటో, ట్యాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 ఫ్రెండ్స్. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు మొదలైన వాటి ఖర్చుల నిమిత్తం వాహన మిత్ర పథకం ద్వారా ఆదేశం. ఇది గవర్నమెంట్ చెప్పేది దేనికంటే ఆటో, ట్యాక్సీ వాళ్ళు బండి రిపేర్లకి, ఇలాగే ఉంటాయి కదా ఇన్సూరెన్స్కి, వీటికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి కట్టుకోవడానికి ప్రతి సంవత్సరం 10,000 ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తుంది ఫ్రెండ్స్, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఏమేమి అర్హతలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అర్హతలు ఫ్రెండ్స్, అది దరఖాస్తు చేసుకునేవాడు స్వీయ యాజమాన్యంలోని ఆటో, ట్యాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అయి ఉండవలను. అంటే సొంత బండి ఉండి సొంత బండితో నడుపుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా మనం ఇన్సూరెన్స్ అయ్యి సొంత బళ్ళు అద్దెకి తీసుకొని నడుపుకునే వాళ్ళకి ఇన్సూరెన్స్ వాటితో సంబంధం ఉండదు, ఓనరే కాబట్టి ఆ ఓనర్ అనే అతను ఆటో, ట్యాక్సీ ఈ ఓనర్ ఎవరైతే వాళ్ళు వాళ్ళకి మట్టుకే ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారుడి చెల్లుబాటే లైసెన్స్ అనేది కంపల్సరీ వ్యాలిడ్ లైసెన్స్ ఫ్రెండ్స్. అంటే ఎక్స్పైర్ అయిపోయింది కాదు, ప్రజెంట్ వ్యాలిడ్లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సొంతదై ఉండాలి. క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఎల్టీ క్యాబ్స్ విషయంలో పన్ను వంటి చెల్లుబాట్లు అయ్యే రికార్డులు కలిగి ఉండాలి. అంటే మనకు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ, ఇటువంటి అన్ని సర్టిఫికేట్లు ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా వీళ్ళు అర్హులు కారు. అలాగే ప్యాసింజర్ ఆటో రిక్షా, ట్యాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. 3-వీలర్, 4-వీలర్, లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పథకం కింద అర్హులు కారు. ఓన్లీ ప్యాసింజర్ని తిప్పే వాహనాలే ఫ్రెండ్స్. అంటే ఆటో, లేదంటే క్యాబ్, ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, వీళ్ళే అర్హులు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పుడు 3-వీలర్స్, ఇప్పుడు ఆటోలో 3-వీలర్ లోడ్ వెహికల్స్ ఉంటాయి ఆటోలు, అలాగే 4-వీలర్లో కూడా లోడ్ ఉంటాయి, మన సరుకులు తెచ్చాయి, కూరగాయలు తెచ్చే లోడ్ ఉంటాయి కదా, ఆ వాహనాలకి ఇది వర్తించదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ జనాలు అంటే ప్యాసింజర్స్ని తిప్పే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఒక ఆధార్ కార్డు లేకపోయినా ఎన్రోల్మెంట్ చేసుకున్న నెంబర్ అయినా ఉండాలి. తర్వాత బియ్యం కార్డు కూడా కంపల్సరీ వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. వైట్ రేషన్ కార్డు హోల్డర్ కాకపోతే కనుక ఈ పథకం అనేది వర్తించదు. ఈ పథకం కాదు ఫ్రెండ్స్, ఏ పథకానికైనా వైట్ రేషన్ కార్డు అనేది, అంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కాదు, జనరల్గా గవర్నమెంట్ బియ్యం కార్డు అంటుంది, ఆ బియ్యం కార్డు అనేది ఉండాలి. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే రేషన్ కార్డు ఉండాలి. కుటుంబంలో భర్తగా ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ మెంబర్స్లో ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్క వెహికల్ ఉన్నప్పటికీ కేవలం ఒక్క వెహికల్కి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. అంటే భర్త, భార్య మరియు మైనర్ పిల్లల కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. అంటే కొంతమంది ఏంటంటే 2-3 కొనేసి 2-3 ఉంటాయి వాళ్ళకి, ఆటోలు కానీ క్యాబులు కానీ, ఇంట్లో ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్కటి పెట్టుకుంటారు. వాళ్ళలో ఏదో ఒక్కదానికే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ 2 రేషన్ కార్డులు, అంటే ఒక రేషన్ కార్డుకు ఒకటే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే.
అలాగే ఒకే బియ్యం వైట్ రేషన్ కార్డులో వేరువేరు వ్యక్తులపై యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. ఏదేమైనా ఒకే బియ్యం వైట్ రేషన్ కార్డులో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సహాయం కోసం అర్హులు. అదే మనకు ఓకే ఇప్పుడు చెప్పా కదా, సేమ్ ఫ్రెండ్స్. ఒక కార్డులో ఉన్న వేరు వ్యక్తులపై వేరు బళ్ళు ఉండొచ్చు, లైసెన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒక్కళ్ళకి మాత్రమే ఈ లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే లబ్ధిదారుడి తండ్రి, తల్లి, కుమార్తె, సోదరుడు డ్రైవింగ్ లైసెన్స్ మేజర్ కుమారుడు, కుమార్తె పేరిట ఉంటే వాహనం యొక్క రిజిస్టర్ యజమాని అయిన తండ్రి ప్రయోజనం పొందడానికి అర్హులు. వారి పేర్లు వేరువేరు బియ్యం కార్డు, వైట్ రేషన్ కార్డులో ఉన్నప్పటికీ అర్హులు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు వాహనం అనేది తండ్రి పేరు మీద ఇలా వేరే పేరు మీద ఉంటుంది, కానీ తోలే వాళ్ళు మట్టుకి వేరే ఉంటారు. అంటే మన కుటుంబంలో వాళ్ళే బండి రిజిస్ట్రేషన్ ఒకళ్ళ మీద, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకోళ్ళ పేరు మీద తోలుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి పేరు మీద బండి రిజిస్ట్రేషన్ అయి ఉంటే దాన్ని వాళ్ళ నాన్నగారు తోలుతూ ఉండొచ్చు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, వేరే రేషన్ కార్డులో అమ్మాయి పేరు ఉన్నప్పటికీ అది ఈ వీళ్ళ నాన్నగారికి అనేది అతని ఆర్థిక సాయం అనేది వస్తుంది. అలా ఆ రకంగా ఫ్రెండ్స్, అంటే రిజిస్ట్రేషన్ ఒకళ్ళ పేరు మీద ఉన్న లైసెన్స్ తోలేవాళ్ళు ఒకళ్ళైనా వాళ్ళ రిలేషన్స్ అవి వేరు కార్డుల్లో ఉన్నప్పటికీ దీని కింద అర్హులే అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఇతర రాష్ట్రాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లో అయితే అది మన స్టేట్ యొక్క ఆర్టీఓ ఆఫీస్లో కంపల్సరీ అడ్రస్ చేంజ్ కోసం అప్లై చేసుకొని ఉండాలి. అప్లై చేసుకొని ఉండి మన స్టేట్లో నివసిస్తుండే వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్. దరఖాస్తు సమయంలో వాహనం యజమాని వద్ద ఉండాలి. అదే మన వెహికల్ అనేది యజమాని దగ్గరే ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో వాళ్ళు వెరిఫై చేస్తారు. కొత్త లబ్ధిదారుల దరఖాస్తులను గ్రామ వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు. మనం అప్లై చేసుకోవాలంటే మనకి గ్రామ వార్డు వాలంటీర్లు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం అర్హులమా కాదా అని ఇవన్నీ వెరిఫై చేసి చెప్తారు. అలాగే బ్యాంకు ఖాతా వాహనం యజమాని పేరు మీదే ఉండాలి. లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో ఏదైనా ఒకటి కావచ్చు. బ్యాంకు పాస్ పుస్తకం మోట పేజీ నకలను సమర్పించాలి. ఇప్పుడు బ్యాంకు పాస్బుక్ అనేది, బ్యాంక్ అకౌంట్ అనేది అందరికీ ఉంది ఫ్రెండ్స్, అదిగా ఉండాలని చెప్తున్నారు అంతే. దాని ముందు పేజీ జిరాక్స్ని మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అయితే కమ్యూనిటీ విషయంలో కుల ధృవీకరణ పత్రం కూడా పెట్టాలి. ఇది కూడా కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే ఇది పెట్టకపోయినా మనకు ఈ పథకం కింద అర్హుల కింద కారు, కాబట్టి ఇది కంపల్సరీ పెట్టాలి మనం. అలాగే వాహనం భార్య పేరిట డ్రైవింగ్ లైసెన్స్ కలిగి లేదు, ఉండి భర్త నడుపుతుంటే భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు. అలాంటి దరఖాస్తులను కూడా అర్హులుగా పరిగణిస్తారు. సేమ్ ఫ్రెండ్స్, మన బండి ఏమన్నా ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీద కొంటుంటారు, నడిపేది ఏమన్నా మగవాళ్ళు నడుపుతుంటారు, వాళ్ళు కూడా అర్హులే అని చెప్తున్నారు. అయితే ఈ అర్హతలు అన్నీ ఉండి మనకు జాబితాలో పేరు లేకపోతే మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా గవర్నమెంట్ చెప్పింది ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలో. ఒక సంవత్సరం ఒకవేళ రాకపోతే నెక్స్ట్ సంవత్సరానికి మనం ముందు జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవడానికి ప్రొసీజర్ కూడా చెప్పారు. ప్రొసీజర్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. కొత్త లబ్ధిదారులు వాలంటీర్ల నుండి దరఖాస్తులను పొందవచ్చు. మనకు అప్లికేషన్స్ అనేది వాలంటీర్లు ఇస్తారు ఫ్రెండ్స్. లేదంటే మన నవశకం www.navasakam.ap.gov.in ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్ల వద్ద మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మనం అప్లై చేసుకున్న మన అప్లికేషన్ వెరిఫై చేసి వీళ్ళు అర్హులు అని తేలినాక మనకు వైఎస్ఆర్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అనే నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మనం అప్లికేషన్ ఎలా ఉంది, మనం అంటే ప్రైమరీ వెరిఫికేషన్లో మనం ఓకే అంటే మన కాడ అన్నీ ఉన్నాయి, ఫిజికల్గా చూసినాక వాళ్ళు ఓకే అని చేసుకున్నాక ఈ నెంబర్ అనేది ఇస్తారు. ఈ తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ నెంబర్, అంటే మనం అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి మనకి ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఫైనల్ స్క్రూనిటీ చేసినాక అన్నీ వెరిఫై చేసినాక పై అధికారులు 2-3 వెరిఫికేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇంటికి వచ్చి కూడా వెరిఫై చేస్తారు. అలా వెరిఫై చేసినాక మనం అర్హులం అని తేల్చి
మన బ్యాంక్ అకౌంట్లో ఈ 10,000 అనేది పడతాయి ఫ్రెండ్స్. అది వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఫ్రెండ్స్. ఇలా అయిన ఎమ్మటనే కాదు ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ అనేది సంక్షేమ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా, పలానా తేదీల్లో పలానా స్కీమ్ అమలు అవుతుందని మనం ఇలా అప్లై చేసుకొని ఉంటే మనం అర్హులం అయితే ఆ టయానికి మనకు అకౌంట్లో ఆ డబ్బులు అనేవి పడిపోతాయి ఫ్రెండ్స్. ఇలా మన గవర్నమెంట్ పాంప్లెట్లు ఇది చేసి కూడా మనకు పెడుతుంది. మన గవర్నమెంట్ స్కీమ్లకు సంబంధించిన అన్ని ఈ పాంప్లెట్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అందులో కూడా మీరు చదువుకోవచ్చు. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే మనకు 1902 అనే నెంబర్కి కాల్ చేసి మనం ఫిర్యాదు కూడా చేయొచ్చు. మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అది చేసి దాంట్లో ఫిర్యాదు చేసుకున్నా కూడా మనకు దానికి తగిన సొల్యూషన్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, మిగిలిన స్కీమ్స్ గురించి కూడా నేను వచ్చే వీడియోలో చెప్తాను. ఈ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇలా అన్ని పథకాల గురించి నేను ముందు వీడియోలో చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.